హాయ్ అండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ లైక్ చేశారనుకోండి ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుందండి. ఈ అట్ట డబ్బాలు ఉన్నాయి కదా, ఇవి మనము అట్ట డబ్బాలని వేస్ట్గా పడేసుకోకుండా మనం ఎంతో ఉపయోగించుకోవచ్చండి. నేనైతే ఈ బట్టల కోసం అనేసి ఉపయోగించాను వీటిని. చాలా బాగున్నాయండి, గట్టిగా ఉన్నాయి. ఇవి బల్బ్స్కి వచ్చినాయి. ఎందుకు పడేయాలి అన్నట్టుగా మనము ఆలోచించుకుంటే ఎన్నో విధాలు వాడుకోవచ్చు. ఇలా చూడండి, ఇవి డ్రెస్సులు, లంగాలు ఇట్లా ఇవి చిన్న చిన్నవి ఉంటాయి కదా, కబోర్డ్స్లలో పెట్టినప్పుడు సైడ్కి వెళ్ళిపోతాయి. ఇవి ఇంత పొడుగు పెట్టలేము, పెట్టామనుకోండి సైడ్కి వెళ్ళిపోతాయి. ఇలా వాడుకోవచ్చు. చూడండి, ఇలా పెట్టాముగా ఇలా అలానే ఉంటాయి. మనకి ఈజీగా ఏ కలర్ అంటే ఆ కలర్ కనిపిస్తుంది, ఈజీగా తీసేసుకోవచ్చు. పక్క కూడా సైడ్కు జరగవు, ఈజీగా బాగుంటుంది. పడేసుకునే దానికన్నా ఇలా వాడుకోవచ్చు. చాలా బాగుంది కదా. చూడండి ఎంత బాగా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేశాను నేను. ఇలా సైడ్కి ఇలా పెట్టాక సైడ్కి ఏమో ఇలా చీరలు పెట్టానండి. అంటే సైడ్కి ఇట్లా చిన్న చిన్న ఉంటే పర్లేదు, పడిపోవు. ఇవి పెద్దగా ఉంది కదా, దానికోసం అన్నట్టుగా నేను ఇలా పెట్టాను. చున్నీలు కూడా ఇలా ఫోల్డ్ చేసి ఈజీ కనిపిస్తాయండి. అలా బాగా ఉంది, పెట్టేశాను. ఇగో ఇలా మనకు ఈజీగా కనిపిస్తాయి. ఈ చీరలు కూడా పెట్టుకోవచ్చు అండి. పెద్ద డబ్బాలు ఉన్నాయనుకోండి ఇలా చీరలు కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇలా మనము ఇప్పుడు ఏదైనా బుక్ చేస్తే వస్తున్నాయి కదా పేపర్ బ్యాగులు, అందులో కూడా ఇలా పెట్టాను నేను. డబ్బాలు లేవు కాబట్టి ఏ డబ్బాలు ఉన్నట్టు వాటికి పెట్టేసి ఇలా నైట్ ప్యాంట్లు, పిల్లలవి టీషర్ట్లు అవన్నీ ఏదైతే అది మనకు పక్కకు జరగకుండా వీటి మీద కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా ఉందో చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇగో టీషర్ట్లు కవర్లు ఖాళీ పేపర్ బ్యాగ్లో కూడా సెట్ చేసుకోవచ్చండి. అట్లా ఇది ఇట్లా డబ్బా, ఇది నాకు ఈ డబ్బాని నేను కొంచెం డెకరేషన్ చేశానండి. ఇది చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. మనం ఇలా టేప్ వేసేసి ఫోల్డ్ చేసేది ఉంటుంది కదా, అది ఫోల్డ్ చేయకుండా ఇలా టేప్ వేసి పెద్దగా ఉండేటట్టుగా చేశాను. చాలా బాగుందండి. దీనికి ఇది కవర్ ఉంటుంది కదా, మనము గిఫ్ట్ కవరు, గిఫ్ట్ ప్యాక్ చేసే కవరు, దానితో మనము ఈ డబ్బాను మంచిగా డెకరేషన్ చేసుకోవచ్చండి. ఇలా బాగా కనిపిస్తుంది. మనం ఎక్కడైనా పెట్టినా కానీ చాలా బాగా కనిపిస్తుంది. దాని మీద ఏదైనా వేసుకోవచ్చండి. అందులో బట్టలు పెట్టుకోవచ్చు, ఏదైనా వేస్ట్ సామాన్ ఉంటే వేసుకోవచ్చు, పిల్లల టాయ్స్ వేసుకోవచ్చు. డబ్బాలలో ఇలా కవర్ వేసామనుకోండి, ఏడ పెట్టినా కానీ లుక్ పరంగా చాలా బాగుంటుంది. దాని మూలంగా నేను ఇలా తయారు చేశాను. చాలా బాగుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, ఎలా ఉందో చెప్పి. ఇది ఒకటి అయిపోయిందండి. ఇలా డబ్బా ఇక ఈ సైడ్ వేసేసేద్దాం అనుకోండి, పూర్తిగా అయిపోతుంది. చాలా బాగుంది. డబ్బా అయితే స్ట్రాంగ్ ఉన్నాయండి. ఇలాంటివి పడేసుకోకుండా ఎన్నో విధాలుగా వాడుకోవచ్చండి. ఇదిగోండి, ఇలా టేప్ వేసేసి పెట్టేసేదాన్ని నేను మొత్తము. అన్నీ కొనుక్కొచ్చుకునే కాదండి, ఇలా కూడా వాడుకోవచ్చు మనము. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు, అంటే ఖాళీగా అందరు ఉన్నారని కాదు, ఉన్న వాళ్ళైతే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. మనసు బాగాలేకుంటే చాలా బాధ అవుతుంటుందండి. ఇక రకంగా ఏదో ఒకటి తయారు చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, టైంపాస్ అవుతుంటుంది. మళ్ళీ మనకు ఏదైనా అవసరం వస్తుంది అన్నట్టుగా నేనైతే ఇదైతే తయారు చేశాను. చాలా బాగుంది. చూడండి, డబ్బా అయితే చాలా బాగుంది. ఇలా స్టోరేజ్ ఏదైనా పెట్టుకోవచ్చండి. అందుకోసం అనేసి ఇది పెద్దగా ఉందండి. ఇది ప్రోటీన్ ప్రోటీన్ బ్యాగ్ వచ్చింది డబ్బా. దానిది ఎంత పెద్దగా అయిపోయింది. ఇది ఎంత పెద్దగా అయింది చూడండి. ఇందులో అయితే ఎంత బాగా పడతాయి టాయ్స్ ఇట్లా. చాలా బాగుంది డబ్బా అయితే. దీన్ని అయితే నేను ఎంత పెద్దగా తయారు చేసి, ఇగో చూడండి ఎంత పెద్దగా ఉంది.
ఇలా పెట్టేశాను. ఈ 2 అండి, 2 తయారు చేశాను. ఇది ఎక్కడ మనం సెల్ఫ్లో పెట్టుకున్నా కానీ, కబోర్డ్స్లలో పెట్టుకున్నా కానీ, ఏ రకంగా అయినా కానీ చాలా అందంగా కనిపిస్తుంది. మనకు ఎంతో అవసరం వస్తుందండి. టాయ్స్ కూడా వేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు ఆడుకున్నాక తీసి అన్నీ ఒక దగ్గర వేసేయచ్చు. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి డబ్బాలు. ఇదిగోండి ఇలా పెట్టుకోవచ్చు కబోర్డ్స్లలో. అంటే ఎక్కడ చెక్కు చెదిరాయండి, ఏ బట్టలు పెట్టినామనుకోండి అందులోనే ఉంటాయి, పక్కకు జరగవు. మళ్ళీ మన పక్కకు సైడ్కి జరగకుండా ఉంటాయి. చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇలా పెట్టుకోవచ్చండి. ఇలానే కాదు, ఏ రకంగా అయినా వాడుకోవచ్చు. మనకి ఎలా యూజ్ అనిపిస్తే ఆ డబ్బాని అన్ని విధాలుగా వాడుకోవచ్చండి. ఇదిగోండి ఇలా బట్టలు పెట్టేశాను నేను. ఇది అందంగా కనిపిస్తుంది అంతే, అంతకు మించి ఏం లేదండి. పడేయకుండా ఏదో రకంగా వాడుకోవడానికి అవసరం అనేసి కాలింత పేపర్ వేసామనుకోండి ఎంత బాగుంది చూడండి డబ్బా. ఇట్లా పెట్టుకోవచ్చు. ఇలా వేసి పెట్టేశాను నేనైతే. మళ్ళీ ఇలా మనం ఇలా ఒక కార్నర్ పెట్టుకొని పిల్లల ఉంటాయి చూడండి బొమ్మలు, అలాంటివన్నీ ఇలా పెట్టేసుకోవచ్చు. ఇదైతే ఎంత పెద్దది, అది అంత లోపలికి పోయిందంటే అంత పెద్ద డబ్బా అది. ఇదిగో ఇలా పెట్టేసుకోవచ్చు. సాఫ్ట్ టాయ్స్ మొత్తము ఇగో ఇలా పెట్టేశాను. దీని మీద ఏదో మామూలుగా ఒక క్యాప్ లాగా కూడా అట్ట ఉంటే పెట్టేసేయచ్చండి. చాలా బాగుంటుంది, డస్ట్ కూడా పడదు. థ్యాంక్ యూ అండి. వీడియో చూసినందుకు. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుందండి. థ్యాంక్ యూ. ఎలా ఉందో చెప్పండి.